హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎన్నిక లేని నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని మరొక పర్యాయం ఇక్కడికి రావడానికి ఎంతగానో దేవుడు కృప చూపాడు. ప్రతికూలమైన వాతావరణం ఉన్నప్పటికీ దేవుడు అనుకూలపరిచి మీ మధ్యకి దేవుడు నడిపించినందుకు, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం కలుగునుగా. నన్ను ప్రేమతో ఆహ్వానించిన ఆ పాస్టర్ గారికి, అయ్యగారికి నా హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన పరిశుద్ధ సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు. అమ్మ, అందరికీ వందనాలు. బాగున్నారా? అరే, ఎక్కడ కూడా ఉన్నారా కుళ్ళుబోతులు? మరి నన్ను అడగరా? మా చర్చిలోనే అనుకున్నాను, ఎక్కడ కూడా ఉన్నారా? నేను ఎంత మంచిగా అడిగాను, అమ్మ బాగున్నారా అని అడిగాను. మరి మీరు బాగున్నారా నన్ను అడిగారా? హల్లెలూయా. నాతో నీవు చేసిన నిబంధనను నీవెన్నడు మీరలేదు. నాతో నీవు చేసిన నిబంధనను నీవెన్నడు మీరలేదు. నాపై నీ ప్రేమ మారలేదు. నా చెయ్యెన్నడు వీడలేదు. నాపై నీ ప్రేమ మారలేదు. నా చెయ్యెన్నడు వీడలేదు. నాతో నీవు చేసిన నిబంధనను నీవెన్నడు మీరలేదు. నాతో నీవు చేసిన నిబంధనను నీవెన్నడు మీరలేదు. సముద్రము నీ మాటలు సముద్రము నీ మాటలు నా కనులకు నీది కనబడినా నీ మాట నా కనులకు నీది కనబడినా నీ మాట నాతో నీవు చేసిన నిబంధనను నీవెన్నడు మీరలేదు. ఎన్నో చేసిన నీ వైపు తిరుగుతలేదు. ఎన్నో చేసిన నీ వైపు తిరుగుతలేదు. సమాజములో చేసిన నీ మాట వినలేదు. సమాజములో చేసిన నీ మాట వినలేదు. నాతో నీవు చేసిన నిబంధనను నీవెన్నడు మీరలేదు. నాతో నీవు చేసిన నిబంధనను నీవెన్నడు మీరలేదు. నాపై నీ ప్రేమ మారలేదు. నా చెయ్యెన్నడు వీడలేదు. నాపై నీ ప్రేమ మారలేదు. నా చెయ్యెన్నడు వీడలేదు. నా చెయ్యెన్నడు వీడలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కలుగు చేయక
దేవుని వాక్యములకు వెళ్దాం. చదవగా విందాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వాక్య భాగమును చదవగా విందాం. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా చాలు. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. ఆమేన్ చెప్పండి. కుడి చేయి పైకెత్తి 3 సార్లు ఆమేన్ చెప్పండి. అటు ఇటు చూడక నా వైపు చూస్తూ కొద్దిసేపు దేవుని మాటలు ఆలకించండి బిడ్లారా. దైవ జనాంగమా నా వైపు చూడాలి. పైన వాళ్ళు కూడా దయచేసి అటు ఇటు చూడొద్దు, అల్లరి చేయకూడదు. ఒక ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి నుంచొని మాట్లాడుతుంటే ఏం చెప్తారా అని నోరెళ్ళ పెట్టి వింటారు. వారి మాట నీ చరిత్ర మారుతుందో లేదో తెలియదు, కానీ ఈ రాత్రి వాక్యము ద్వారా నీ చరిత్ర మార్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. చెప్పరే మంద, మరొకసారి చెప్పొచ్చుగా. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అమ్మా అర్థమవుతుందా నా మాటలు? ప్రార్థన చేస్తూ చేస్తూ అంటాడు, అయ్యా నేను, నా కుటుంబం, నా పిల్లలు, నాకు ఇచ్చిన భార్య సమస్తము నీ సన్నిధిలో ఉండేటట్లుగా దానిని ఆశీర్వదించవా? ఈరోజు వాక్య భాగం ఏంటంటే, టైటిల్ ఏంటంటే, పితరుల యొక్క దీవెన నీ తల మీద ఉందా? పితరుల యొక్క ఆశీర్వాదము నీ కుటుంబంలో ఉన్నాయా? పితరులు ఇచ్చిన బిందులు దాచిపెట్టుకుంటారు. పితరులు ఇచ్చిన మంచం, మా అత్తగారు మంచం ఎక్కడుందమ్మా? అమ్మ ఉందా? మంచం దాచిపెట్టుకుంటారు. పితరులు ఇచ్చింది ఏమైనా ఇది మా అమ్మదే, నేను అని భద్రంగా దాచుకుంటారుగా. చెప్పబోయే దానికి చిత్రం ఏంటో భర్తనైనా విడిచిపెడతారు, కానీ ధనం విడిచిపెట్టరు. మహాశైలు ఉంటారు కదండి. అంటే భూ సంబంధమైన వాటికే ఇంత ప్రభావం ఉంటే 80 సంవత్సరాలకి నీ చరిత్ర కాలగర్భంలో గతించిపోతుంది కదా. దావీదు ఒక రాజు, ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు. అతనికి తెలుసు దేవుని సన్నిధికి వస్తే దీవెనలు నా కుటుంబం మీద ఉంటాయని, దేవుని సన్నిధికి వస్తే మా పిల్లలు క్షేమంగా ఉంటారని, దేవుని సన్నిధికి వస్తే ఏమేమి కావాలో సమస్తము ఆ సన్నిధిలో ఉన్నాయని ఎవరికి తెలుసు? అందుకనే కదా నా తర్వాత నా కుమారుడు రాజు అవ్వాలి, నా తర్వాత నా రాజ్యం స్థిరపడాలని ఏమైనా ప్రార్థన చేస్తున్నారా? చెప్పలేంటి. మోషే ఏమంటున్నాడు? 6 లక్షల మంది ప్రజలు నడిపిస్తూ అంటాడు, దేవుడు అంటాడు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎలాంటి లేదు, నీ సన్నిధి నాతో రాని ఎడల ఇక్కడి నుంచి అడుగు నన్ను ముందుకు వెళ్ళగలవు అన్నాడా లేదా? ప్రైజ్ లార్డ్. అంటే సన్నిధి మనకు తోడుగా ఉంటే పితరుల యొక్క ఆశీర్వాదము దేవుని సన్నిధిలో దాచబడి ఉన్నవి. అవునా కాదా? ఇప్పుడు మీరు అందరూ ఎందుకు వచ్చారు? నా మొహం చూడడానికి వచ్చారా? నాకు చెప్పలేకమ్మా. దేవుని ఆశీర్వాదము నేను, నా కుటుంబము, మా పిల్లలు, మా వ్యాపారము, ఉద్యోగము, చేతి పనులు అన్ని ఫలభరితంగా మార్చబడాలని వచ్చారు. అంతేనా? అప్పులు తీర్చబడే వాళ్ళు ఒక బాధ, రోగం ఉందని ఒక బాధ. చెప్పండి, ఇక్కడ ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉందా లేదా? అన్నిటికీ ఇరువుడేంటి? సన్నిధే. హల్లెలూయా. అది గుర్తించిన దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నేను, నా కుటుంబం నిత్యము ఎక్కడుండాలి? ఆమేన్ చెప్పండి. ఈ ఫలాలన్నీ ప్రారంభములోనే దేవుడు ఏదెను తోటలో సమస్తమును దాచిపెట్టాడు. పెట్టాడా లేదా? ఇందా నేను పాడిన పాట అందుకే. ఏదెను తోటలో సమస్త విధములైన ఫలములతో దేవుడు డ్రై ఫ్రూట్స్, భోజనం అలాగే ఏం లేదు, ఇంకా అన్నం తినేది ఏం లేదు. ఖర్జూరం కావాలన్నా, యాపిల్ కావాలన్నా, డ్రాగన్ కావాలన్నా, కివీ ఫ్రూట్ కావాలన్నా, పలు విధములైన ఫ్రూట్స్ అంతా ఎక్కడున్నాయి? మహిమ కలిగిన తోటలో దేవుడు ఉంచి అక్కడ ఆదాముని అవ్వను పెట్టాడు. ఎందుకు ఈ ప్రభావాన్ని పోగొట్టుకున్నారు? ఎందుకు ఈ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు?
ఎందుకు దిగంబరులుగా రోడ్డు మీద పడ్డారు, దేవుని సన్నిధిలో ఎందుకు వెళ్ళగొట్టబడ్డారంటే దేవుని మాట వినక ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నారు. అవునా కాదా? అంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో నీకు కావాల్సిన ఆశీర్వాదాలన్నీ దాచబడినయా లేదా? అమ్మ చెప్పరేంటి? హల్లెలూయా. అమ్మ వందనాలు, చక్కటి భోజనం పంపించినావుగా, అందుకే వాయిస్ పవర్ఫుల్ గా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా తెలుసుకోలేదు, నా క్రమంలో మేము నేర్చుకున్న దగ్గర సేవకులు చాలా బాగా గమనిస్తాం. నా దగ్గరికి వచ్చిన దైవ సేవకులు కూడా ప్రత్యేకంగా గమనించుకుంటాం. ఆ పితరులకు చేసిన ఆ పరిచర్యను బట్టి దేవుడు నన్ను ఎంతగానో దీవించాడు. కొంతమంది చెయ్యత్తలే ఉళ్ళు ఆమె వ్యక్తిన్నా మాకెందుకు చెబుతారు, నీకు అసలు ఆశ ఉంటేనే ఇక చెప్పడానికి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి బిడ్డలారా, దావీదు ఈ ప్రార్థన ఎందుకు చేస్తున్నాడో తెలుసా? దావీదు పిల్లల మీదకి రావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దావీదు గారికి పెద్ద కుమారుడు ఎవరు? దావీదుకి ఎంతమంది పిల్లలు గుర్తుంటే చెప్పండి. ఎబ్రోనులో 6 పుట్టారు, యెరూషలేములో 16 మంది పుట్టారు. ఇంచుమించు దావీదు గారికి ఎంతమంది పిల్లలయ్యా? 20 మంది పిల్లలు. వారిలో తామారు అనే ఒక స్త్రీ, ఒక ఆడమ్మాయి, 19 మంది మగ పిల్లల సంతానం. అందరూ వెలుగులోకి రాగా ఒక ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4 పిల్లల కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయో లేదో మనకు తెలియదుగా. ఎవరు అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయో మనకు తెలియదుగా. అయితే దావీదు ఏం చేస్తున్నాడంటే, నా పిల్లలందరి మీదకి దీవెన రావాలి అని కోరుకుంటే వారిలో 4 సెలెక్ట్ అయ్యారండి. ఈ 4లో కూడా అసలు దేవుని ఆశీర్వాదం వచ్చిందా లేదా అనేది ఈ రోజున ప్రభు మీతో మాట్లాడుగాక. మీరందరూ దీవించబడాలా లేదా? ఆశీర్వదించబడాలా లేదా? మీ వ్యాపారం ఫలించాలా లేదా? మీ ఉద్యోగం దీవించబడాలా లేదా? మీ చేతి పనులు ఫలభరితంగా మారాలా లేదా? అందుకొరకే దేవుని సన్నిధికి మీరు అందరూ వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ప్రార్థన ఎవరి మీదకి వచ్చింది? ఎవరి మీదకి రావాలి? పెద్ద కుమారుడైన అమ్నోను మీదకి ఆశీర్వాదం రావాలి. ఇంట్లో 4 ఉంటే తాళాన్ని తండ్రి ఎవరికి ఇస్తాడు? పెద్ద కుమారుడికేగా. వాడు అన్ఫిట్ అయితే వాడు తర్వాత వాడికి ఇస్తాడు. వాడు అన్ఫిట్ అయితే మొత్తం మీద యోగ్యులకి ఇస్తాడు, అంతే కదా. ఇప్పుడు ఈ ఆశీర్వాదం ఎవరి మీదకి రావాలి? పెద్ద కుమారుడైన అమ్నోను మీదకి దేవుని ఆశీర్వాదం రావాలి. రాలేదుగా. వచ్చిందా? చదవండి త్వరగా, నేను చదివి ముగించేస్తాను. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 1-2 వాక్యాలు త్వరగా చదవండి, నేను ముగించేస్తాను. చాలు. అవునా? ఎందుకు దేవుని ఆశీర్వాదములను పోగొట్టుకున్నావు? ఇలా వాక్యం వింటున్న ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్యాలలో కూర్చొని వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరు దీవించబడాలని దేవుని సన్నిధికి వచ్చారు. నీ తల్లిదండ్రులు, పితరులు, సంఘము, సేవకులు, మీ కుటుంబాల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా. ఎందుకు నీ మీద ఆశీర్వాదం లేదు? ఎందుకు నీ కుటుంబం ఫలవంతంగా మార్చబడతలేదు? ఆదికాండం 1:28 ప్రభు అవసరం లేదు, నా వైపు చూడండి. ప్రభు చెప్పాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిర్మించి విస్తరించమని దేవుడు చెప్పాడు కదా. ఈ సృష్టి యావత్తును లోపరుచుకోమని వాగ్దాన సందేశము ఆదిలోనే దేవుడిచ్చాడా లేదా? ఎందుకు ఆ ఫలాలు అనుభవించలేదంటే ప్రారంభం మన పితరులు మాట వెనుక మొత్తాన్ని పోగొట్టుకున్నారు. దావీదు దేవుని ద్వారా కృపను పొందుకొని వాళ్ళ పిల్లలకి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకున్నాడు. అయితే పెద్ద కుమారుడైన అమ్నోను మీదకి ఆశీర్వాదం రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? తన చెల్లెలైన తామారు మీద మనస్సు పెట్టి రోజుకు పక్క చిక్కిపోయాడు. దేవుని మందిరానికి వస్తున్నావు కానీ కనీసం ఆ మినిమం జ్ఞానం, కామన్ సెన్స్ కూడా లేదా నీకు? చెల్లెలను మోహించాలనే ఆలోచన, భావన వీడికి ఎలా కలిగి ఉంటుంది? కొంతమంది స్నేహాలు ఎలాగో
ఎటువంటి అంటే దుర్మార్గులతో స్నేహం చేస్తారు. ఈ అమ్నోను గారి ఫ్రెండ్ ఎవడో తెలుసా? యెహోనాదాబు. వాడు అంటున్నాడు, రాజకుమారుడు అయిన నీవు రోజు రోజుకి చిక్కిపోవటానికి కారణం ఏంటి? మరి రాజుగారి కుమారుడు ఎందుకు చిక్కిపోతాడు? పాలుకు తక్కువ, తిండికి తక్కువ, ధనానికి తక్కువ, ఏం తక్కువ? కోరిక ఉంటుంది కదండి. అప్పుడు చెబుతాడు, మా చెల్లెలైన తలమారు మీద కొంచెం నేను మనసును పాడేసుకున్నాను. వాడేం చేశాడు? దొంగ సలహా ఇచ్చాడు. ఒరే, ఏమి తెలియనట్లుగా సంకలో ఉల్లిపాయలు పెట్టుకోరా, సాయంత్రానికి సలిజరం వచ్చింది, రాజుగారు వచ్చి నీకు చూసి ప్రార్థన చేస్తాడు, నీ కోరిక ఏమిట్రా అని అడుగుతాడు. అయ్యా ఏమి లేదు, నా చెల్లెలైన తలమారుతో 2 రొట్టెలు చేపించి పంపు, నేను అది తిని కాస్త విశ్రాంతి తీసుకుంటానని చెప్పురాని ఈయన ఫ్రెండ్, వాడు కపటము కలిగిన వాడు. ఈ రోజున నీ స్నేహం ఎవరితో? కపటము కలిగిన వారితో స్నేహం చేస్తే 30 సంవత్సరాల నుంచి భక్తి చేసిన భక్తి శూన్యం, నంగలో పోసినట్లే. నీ సహవాసం చేస్తే ఆ సహవాస దోషం 6 నెలలకు వాళ్ళు వీళ్ళు వాళ్ళు అయిపోతారు. అది యేసయ్యతో నువ్వు సహవాసం చేస్తే తగ్గింపు, విధేయత, ప్రార్థన, అభిషేకము, ఆలోచన, ఆరోగ్యము, క్షేమము, బలము, శక్తి కలుగును గాక. అలాగనే దావీదు మహారాజు వచ్చాడు. దావీదు వచ్చి ఏమైందంటే ఇది అని చెప్పాడు. ఇంకా మీకు అందరూ తెలుసు కదా, నేను వివరించట్లేదు. చెప్పాడు, మొత్తం మీద చెల్లెలు వెళ్ళింది, చెల్లెలు పట్టుకొని మోహించాడు. తప్పు అన్నయ్య, ఇది తప్పు. ఇశ్రాయేలీయులకు ఈ పని తగదు, దేవుడు నమ్ముకున్న ప్రజలకు ఇది తగదు. నువ్వు అలా చేయడము నేరము. తరములకు నీ పేరు బైబిల్లో చరిత్రలో చెప్పలేదని నీ ఒక వద్దు అంటే వినకుండా ఆమెను పాడు చేసి పాపం చేశాడు. మొదటి మాట నేను చెప్పాలనుకున్నది తెలుసా? అప్పుడు నన్ను ఆశీర్వాదం పోగొట్టుకోవడానికి కారణం పాపము. నీ ఇంటిలో పాపం ఉంటే, నీ ఒంటిలో పాపం ఉంటే, నువ్వు ఎంత 2 కాళ్ళు పైకెత్తి తపస్సు చేసి మా ముందు నువ్వు ఏడ్చినట్టు ఏడ్చి గంటలు ఏడ్చి మొరపెట్టిన కార్యం జరగదుగా. పాపము యేసు నామములో వెళ్ళగొట్టబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తుడా, పెద్దమా, చెల్లి, ఈ రోజున నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు కదా, నీ హృదయం ఎలా ఉందని ప్రభు అడుగుతున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, చదువునానా? 6వ అధ్యాయం 18. 1 కొరింథీ 6వ అధ్యాయం 18వ వాక్యం. త్వరగా సొంత శరీరములకు హాని చేసుకుంటున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని ప్రజలారా, నీ హృదయము దేవాలయము. అవునా కాదా? దేవుడు ఇక్కడ ఉంటాడా, ఇక్కడ ఉంటాడా? చెప్పలేటమ్మా. ఆ హృదయాన్ని, ఆ దేవాలయాన్ని నువ్వు ఏం చేసుకోవాల్సా? భద్రం చేసుకోవాలి, కాపాడాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రభువా నాలో ఉన్న ప్రతి మలినములకు శుభ్రం చేయి, కడుగు. పరిశుద్ధతగా ఎలా ఉంటామండి? మా వల్ల కావట్లేదు. యేసయ్య మనకి మాదిరి కనబడుతున్నాడు. పరాయి దేశంలో యేసేపు యవన కాలంలో 16-17 సంవత్సరాల వయసులో పొతీఫరు భార్య నన్ను మోహించమని అతని మీద కన్ను వేసినప్పుడు, ఇది తప్పు, పరలోకమందున్న నా దేవుడు చూస్తున్నాడని భయపడ్డాడండి. పడ్డాడా లేదా? ఎక్కడ కింద పడ్డాడా? దేవునికి భయపడ్డాడా లేదా? చెప్పలేంటమ్మా. ఈ రోజున దేవుని ఆశీర్వాదము ఎందుకు ఈ కుటుంబానికి రాలేదు? ఎందుకు అమ్నోను మీదకి రాలేదు? కారణం, అతనిలో పాపం ఉంది. ఇంటికెళ్ళి చదువుకొని యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం నుంచి 2వ వాక్యంలో ఆ మనుషులకు తెలివి లేదు అంటున్నాడు. 16వ వాక్యంలో మీరు బహుగా ప్రార్థన చేస్తున్నారు కానీ నేను వినను, మీ చేతులు రక్తముతో పాపముతో తడిసి ఉన్నాయి. ఈరోజు స్తోత్ర ప్రార్థనకు లేచావా? కనీసం 4 గంటలు లేచి ప్రార్థన చేసేవా? తమ్ముడా, ఓ యవనస్తురాలా, ఇంతంత బుక్కులు ఎంటెక్లు బీటెక్లు చదువుతున్నారు, ఒక అధ్యాయం అన్న ఉదయకాలం చదివావా? కనీసం మోకరించి ఒక అర్ధ గంట అయినా పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నావా? ఎలా వస్తుందండి నీకు దేవుని దీవెన? ఎలాగొస్తుంది?
ఎలా వస్తుంది అనుకుంటున్నావు? ఆశీర్వాదం నీ తల మీదకి ఎలా వస్తుంది? దావీదు ప్రార్థన అమ్నోను మీదకి రాలేదు. రాజకుమారుడు అయినా సరే రాదు. ఎందుకో తెలుసా? పాపము మనలో ఉండకూడదు, పరిశుద్ధత మనలో ఉండునుగాక. హల్లెలూయా. ఎవరు పరిశుద్ధుడు లేరు. అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు మనలో ఉన్న బలహీనతలన్నీ దేవుని సన్నిధిలో పెట్టి, ప్రభువా ఈ బలహీనత నాలో ఉంది, ఈ వీక్నెస్ నాలో ఉంది, ఈ కన్ను అదుపు తప్పుతుంది, నా మనస్సు అదుపు తప్పుతుంది, నన్ను జ్ఞాపకం చేసుకొని నువ్వు ప్రార్థన చేస్తే కృప కలిగిన దేవుడు నీకు కృపనిచ్చి క్షేమము కలిగించునుగాక. హల్లెలూయా. రెండవ కుమారుడి కన్నా రావాలి కదా. రెండవ కుమారుడు ఎవరు? అబ్షాలోము. ఇప్పుడు అమ్నోనుకి ఎందుకు ఆశీర్వాదం పోయింది? అతని గుండెల్లో ఏముంది? పాపం ఉన్నందువలన దీవెన పోయింది. తమ్ముడా, వాక్యం వింటున్న ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రోజున సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో తాండవాడుతూ ఉంది. ఆ మాయదారి సైతాను ప్రతి వృద్ధాప్యంలో ఉన్న వారిని పాడు చేస్తుంది, యవనస్తులను పాడు చేస్తుంది, నడిపాయంలో ఉన్న వారిని పాడు చేస్తుంది. నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. హైదరాబాద్ మహాపట్నంలో రీసెంట్ గా ఒక సంగతి జరిగింది. 4th క్లాసు 7th క్లాసులో పిల్లలందరూ ఈ భయంకరమైన సెల్ ఫోన్ లో అశ్లీలమైన చిత్రాలకు బానిసైపోయి ఘోరాతి ఘోరమైన పనులు చేశారు. 7th క్లాస్. ఏం తెలుస్తుందండి వాళ్ళకి? ఈ రోజున ప్రతి గడపను తడుతుంది పాపం, ప్రతి వ్యక్తిని తడుతుంది పాపం. నువ్వు ప్రార్థన చేసుకొని పరిశుద్ధుడైన యేసు కృపను పొందుకోగలిగితే నిశ్చయముగా దీవెన నీ మీదకి వచ్చునుగాక. హల్లెలూయా. రెండవ కుమారుణ్ణి గమనిద్దాం. రాజుగారి కుమారుడైనంత మాత్రాన ఆశీర్వాదం ఎందుకు పోగొట్టుకున్నాడు? పాపం మనలో ఉండకూడదు, పరిశుద్ధత మనలో ఉండాలి. రెండవ మాట చదువునానా? 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 4 నుంచి 2 మాటలు. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 4వ. నేను ఈ దేశములకు న్యాయాధిపతి అయ్యుండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదనని చెప్పుచూ వచ్చాడు. మరియు తనకు నమస్కారం చేయుటకై ఎవడైనను తన దాపులకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముందు పెట్టుకొనుచూ వచ్చాడు. తీర్పు నందుటకై రాజులందుకు వచ్చిన ఇశ్రాయేలులందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలులందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. చాలు. ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ అబ్షాలోము తండ్రి బ్రతికి ఉండగానే, రాజ్య పరిపాలన చేయించు ఉండగానే ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ తన తట్టు తిప్పుకున్నాడట. ఎవరి తట్టు? ఈ రోజున ఒక వివాహానికి వెళ్ళాం. నా తండ్రి గారు ఈయన ఏంటి అనుకోండి, ఒక 100 రూపాయలు సదింపు పెట్టాలిగా. నా తండ్రి పేరు రాయిస్తానా, నా పేరు రాయిస్తానా? చెప్పరేంటమ్మా? కనీసం బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఆ పని చేస్తాడు కదా. ఒకవేళ నా పేరు రాయించుకున్నానంటే తండ్రి ఏమైనట్టు? ఈ భూమి మీద లేనట్టనే అర్థం. ఘనత ఇవ్వాలి కదండి. తండ్రి లేకుండా మనం రాలేదుగా. ఈ అబ్షాలోము తండ్రి బ్రతికుండగానే తన ఇశ్రాయేలు ప్రజలందరూ తన వైపు తిప్పుకున్నాడు. ఎందుకయ్యా అబ్నోను మీద ఆశీర్వాదం రాలేదంటే పాపం ఉంది. అబ్షాలోము మీదకి ఆశీర్వాదం రావాలి కదంటే ఇతని మీద కూడా రాలేదు. ఎందుకో తెలుసా? పదవికాంక్ష. అహోబలి మందిరానికి ఎందుకు వస్తాడంటే పదవుల కోసం వస్తాడు. అయ్యా, నేను ఇప్పుడు ఫంక్షన్ హాల్లో ఆరాధన ప్రారంభించాను. ఒక ఆయన 3 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తాడు, జక్కరయ్య గారు. 2 వారాల నుంచి సరిగా రావట్లేదు. కోటేశ్వరరావు అని ఆయన పేరు, శాలింరాజు, బాప్టిజం ఇచ్చారు. 25 సంవత్సరాలు త్రాగుబోతు మారి మందిరానికి వస్తున్నా. అయ్యా ఏంటి 2 వారాల నుంచి అయ్యగారు కనబడతలేదని నువ్వే పదవి ఇట్లేదంటయ్యా, ఏ పదవి ఇట్లేదంటయ్యా, అందుకే వేరే చర్చికి వెళ్ళిపోయాడు. ఓరి నీ దుంపదగా, పదవి కొరకు నువ్వు మందిరానికి వచ్చేది, సావుకుడి వరకు నువ్వు మందిరానికి వచ్చేది. పదవి కాంక్ష ఉంటే దేవుని దీవెన నీ మీదకి రాదు. దీవెన రాకపోగా నీ తల మీద శాపము తాండవాడుతుంది. అబ్షాలోముకి ఎందుకు దీవెన రాలేదు? ఏమి చేయలేదు పాపం. అమ్నోను గారన్నా పాపం చేశాడు, వీడేం చేయలేదు. కానీ పదవి కాంక్ష.
మా దగ్గర బోర్డు పదవులు ఉన్నాయి, మీకు ఇష్టమైతే రాండి. బాత్రూమ్లు అడిగే పదవి ఉంది, సాపలు వేసే పదవులు ఉన్నాయి, మందిరాన్ని శుభ్రం చేసే పదవులు ఉన్నాయి. మీకు ఏ పదవి కావాలని నన్ను అడగండి, రేపు నుంచి ఒక బుక్ పెట్టి డ్యూటీ వేస్తాను. ఎప్పుడు 6వ అధ్యాయం 10లో ఏమి రాయబడి ఉందండి? పరిశుద్ధులకు పరిచర్య చేయుచుండుట చేత ఆయన మరుచుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. 3.5 సంవత్సరాలు మా అయ్యగారు డేవిడ్ రాజు అయ్యగారికి రాత్రి పగలు పరిచర్య చేశారు. రాత్రి పగలు స్నానం చేయించాలి, ఆయనకి 1 or 2 శుభ్రంగా కడగాలి, చెయ్యి కాలు పడిపోయింది, ఎత్తుకోవాలి, కారులో ఎక్కించుకోవాలి, డ్రైవ్ చేసుకుంటే మళ్ళీ కూటానికి తీసుకెళ్ళాలి. నా బనియాను షర్టు మొత్తం ముద్దయిపోయేది. 7 బకెట్లు స్నానం చేపియాలి అయ్యగారికి. జాగ్రత్తగా అన్నం వడ్డించాలి. కొంచెం మోకాలు తప్పినా, అన్నం కొంచెం కింద పడ్డా, రసం కొంచెం కింద పడ్డా, పప్పు కొంచెం కింద పడ్డా పళ్ళు మంటని చెప్ప. వాటన్నిటిని భరించి సహించి ఓర్చుకున్నందుకు ఈ రోజున సేవకుడుగా నేను మార్చబడ్డాను. ఎవరు ఆశీర్వదించారు? ఆయన ఆశీర్వదించాడా? ఆయన ప్రార్థన చేశాడు, పరలోకమందున్న దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నీకు పదవికాంక్ష ఉండకూడదు, పెత్తనాన్ని కోరుకోకూడదు. అబ్షలోము మీద దేవుని ఆశీర్వాదం ఎందుకు రాలేదంటే పదవికాంక్ష అండి. ఏంటి అందరు సీరియస్గా ఉన్నారు? కొంచెం నా వర్తమానాలు కొంచెం స్టాండర్డ్గా ఉంటాయండి. మరి మాది మహాపట్నం, మరి అక్కడ ఎలాంటి వాళ్ళు వస్తారు అనుకున్నావు? 10 రకాల మనుషులు వస్తారు. మీరు అందరూ మంచి వాళ్ళులే, చక్కగా. అందుకే టయానికి వస్తారు, ఆమె అనగానే పోతానే ఉంటాం. ఇది భలే ఉంది, నాకు విచిత్రంగా ఉంది. సమయం 7 గంటల 7:10 ఫుల్ అయిపోతుంది. 9:05 నిమిషాలకు ఒక రొట్టు లేదు. మా దగ్గర ఆమె అనగానే గంటన్నర పైన ఉంటారు. ఒకవాడు ప్రార్థన చేయించుకునేవాడు, సమస్యలు చెప్పేవాడు, మాట్లాడేవాడు. ఎక్కడైతే బాబు ఆమె అనగానే బస్సు పోతుంది, ఆ బస్సు పోతుంది, పోతానే ఉన్నారు జనం. దేవుడు మీ అందరిని ఆశీర్వదించను గాక. హల్లెలూయా. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 9వ వాక్యం. అమ్మా అది తర్వాత 17వ అధ్యాయం 23 చదివినా ముందు, దీని తర్వాత అది చదువు. ఏమి పోసుకొని నా వైపు చూడండి. బైబిల్లో అహీతోపేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ ఎవరో తెలుసా? బహు ఆలోచనకర్త. ఈ అబ్షాలోముకి ఏం చెప్తా ఉంటాడు? ఆలోచనలు చెబుతూ ఉంటాడు. ఈ యొక్క అబ్షాలోము రాజ్యమే సరైన రాజ్యం కాదు. తండ్రి బ్రతుకుండగానే పదవి కాంక్షతో ఇశ్రాయేలు ప్రజలందరూ తన వైపు తిప్పుకున్నారు. అవునా కాదా? తిప్పుకున్నారు. ఈ గుంపులోకి ఎవరు చేరాడు? అహీతోపేలు అనే ఒక వ్యక్తి చేరాడు. ఈ అహీతోపేలు ఏం చెప్పాడంటే, దావీదు అడిగాడు, దావీదు అన్న ఎవరు? అబ్షాలోము అడిగాడు, రే దావీదుని చంపేస్తావా? ఎట్లా చంపుదాం? నా తండ్రిని ఎట్లా చంపేద్దాం రా? అయ్యా నువ్వే కంగారు పడకు, అది ఆ యొక్క చెవుల్లో వాళ్ళందరూ డేరాలు వేసుకొని ఉన్నారు. నీ తండ్రి ఒక గృహలో పడుకొని ఉంటాడు, నేను ఒక 10 మందిని తీసుకొని వెళ్ళి వెనకమాలుగా నీ తండ్రిని చంపేస్తాను అని ఆలోచన ఇచ్చాడు. అప్పుడు షిమి అనేవాడు ఇంకొకడు వచ్చన్నాడు, అయ్యా ఈసారికి అహీతోపేలు యొక్క ఆలోచన మంచిది కాదు, మంచిది కాదు. ఎందుకు? నీ తండ్రి సింహపు గుండె కలిగిన వాడు. సింహపు గుండె కలిగిన వాడు యుద్ధంలో ఉన్నా నీ తండ్రి పేరు చెబితే గడ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 gడగడగడగడగడgడgdగడగడగడగడగడగడగడgdగడగడగడగడగడగడగడగడgdగడ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 gdగడగడగడగడగడగడగడగడgdగడగడగడగడగడగడgdగడగడగడగడగడగడగడgdగడగడగడగడగడgdగడగడగడగడ
ఇలా చేద్దామయ్యా, ఇలా చేద్దామని ఇంకొకరు ఆలోచన ఇచ్చాడు. ఆ మాటకి వీడు ఏం చేశాడో తెలుసా? నా మాట చెల్లలేదని, వీడు పెత్తనం జరగలేదని చెవి మీద అలిగి వాడు ఏదో కనుక్కోవడం మానేసాడంట. ఎవరికి నష్టం? బాగానే అర్థమైందే. వాము, మీరు నాకంటే మేధావుల్లాగా ఉన్నారు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళాడు, కుటుంబాన్ని చక్కబెట్టుకున్నాడు, చక్కగా అందరికీ ప్రార్థన కూటాన్ని పంపించి ఊరి పెట్టుకొని తెచ్చాడట. ఇంటికి ఎందుకు సరిపోయాడు? అదే మీరు ఆలోచన వినలేదు.
రాజాలు ఎవరు ఎందుకు చంపేశారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు చంపేశారు? ఈ రోజున భయంకరమైన హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? నా మాట వినాలి, నా మాట నెగ్గాలి. పదవి కాంక్ష కలిగిన వాడు ఏమైపోతాడని పతనమైపోతాడు. దేవుని సన్నిధిలో పరలోకమందున్న తండ్రి నువ్వు దీవించబడాలని యేసు ప్రభువు వాడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని, అమ్మ నీ పేరేంటి? లక్ష్మిని దీవించయ్యా. లేదు ఆమె సరిగా లేదు, జీవితం బాలేదు, పోనీ అయ్యా ఈ ఒక్కసారికి క్షమించండి. తండ్రి కుడిపార్శ్వముని యేసయ్య ఆమె కొరకు ప్రతిరోజు ఏం చేస్తున్నాడు తెలుసా? విజ్ఞాపనం చేస్తున్నారు. అమ్మ నీ పేరేంటి? పెద్ద చెప్పమ్మా, బంగారం వీట్లేదుగా, అటు ఇటు పోయావా? దొంగల చెప్పు. వెంకటలక్ష్మి, నీ పేరు కూడా లక్ష్మి, అందరు లక్ష్మిలేడా? అయ్యా ఈ వెంకటలక్ష్మి భక్తులు భయంకరంగా కొట్టేసింది. అయ్యా అయినను క్షమించు, అయినను క్షమించు, అయినను క్షమించు. ఉగ్రము రానియద్దు. హస్తము, యేసయ్య హస్తము ప్రతిరోజు ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరు నేటికి యేసయ్య విజ్ఞాపన చేస్తున్నా కూడా ఈ రోజు నీకు ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు తెలుసా? పదవి కాంక్ష. అబ్రహాము గారికి ఎందుకు రాలేదు? పాపము తన గుండెలో ఉన్నందు వలన, చెల్లెలైన పాపాన్ని పాడు చేసినందు వలన, ఆ పాపం వలన అతను జీవితం స్మైల్ అయిపోయింది. రెండో కుమారుడైన అబ్షాలోముకి ఏమైనా దీవెన వచ్చిందా అని చూస్తే వీడికేమో తండ్రి ఉండగానే పదవి కాంక్ష. ఈ రోజున సంఘాలు విడిపోవడానికి, సంఘాల్లో ఘోరాలు జరగడానికి, సంఘాల్లో దీవెన లేకపోవడానికి ఈ పదవి కాంక్షలే. ఆ పాప నిపోయిందా? చెల్లి ఏం చెల్లియో ఏమో చూసావు. సరే చెల్లి అనుకో. ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది, పాత అమ్మాయి ఏమో నాకు తెలియదు. ఈ చిన్నపిల్ల పాత అమ్మాయి. ఈ అమ్మాయి రోజు మైకితో పాట పాడుతుంది అనుకో. కొత్తగా వచ్చింది. నేనేం చేస్తాను తెలుసా? ఇట్లా సిగ్నల్ ఇస్తా, వెంటనే మా విశ్వాసం మెల్లిగా అమ్మ పాట పాడతా ఇచ్చేస్తాను. నేనే పాడాలి. ఏంటి ఈ మధ్య అయ్యారు ఆమెకు మైకి ఎత్తున్నాడు ఏంటో ఉన్న అమ్మ నాకు తెలియదు అంటుంది. మళ్ళీ ఏమంటుంది? ఇప్పుడు పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలి చెప్పలేంటమ్మా? అప్పుడు సంఘం ఏమవుతుంది తెలుసా? వృద్ధి చెందుతుంది. ఒక పాటగారే ఉంటాడు, నువ్వు వాడితే మైకి అందరికి ఇచ్చావనుకో 100 మంది పాటగాలు అవుతారు. నీకు ఇష్టం లేదు, అందుకే ఆమె చెప్పలేదు. వామ్మో మీరు చాలా హుషారున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్షాలోము మీద ఎందుకు రాలేదు అంటే పదవి కాంక్ష, ఆశీర్వాదం రాలేదు. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నిత్యము నేను నా కుటుంబము నీ సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించయ్యా. అంత గొప్ప తండ్రి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నా కూడా ఈ రోజున నువ్వెందుకు దీవించబడతలేదు? నువ్వెందుకు ఆశీర్వదించబడతలేదు? ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నావు కానీ విఫలమైపోతున్నావు. ఎందుకు? కారణం ఏంటి? నీలో పాపం ఉంది. మందిరానికి వచ్చే వాడిలో పాపం ఉండకూడదు. మందిరానికి వచ్చే వాడిలో పదవి కాంక్ష ఉండకూడదు. ఇప్పుడు చదువున్నాను, ఎంత చదివిన వాక్యం. అబ్షాలోము కంచెల గాడి మీద వెళుతూ ఉండగా అదిగో చిక్కుకొనగా, చూడండి నేను చెప్తాను. అతను యుద్ధంలో వెళుతూ ఉన్నాడు. ఒక బ్రదర్ రక్షకున్నాడు. పెద్ద ముళ్ళ కంచి చెట్టు ఉంది. ఇతడు మహా అందగాడు, ఎర్రగా ఉంటాడు. దావీదుకి వీడంటే మహా పిచ్చి, అంత ప్రేమ. అయితే ఆడేసుకున్నట్టు ఎంత పొడుగున్న జుట్టు ఉంటుంది. ఆ రోజుల్లో జుట్టు పెంచుకోవటం వాడితే కదండి, పాపం ఏమి కాదు. అలా పెంచుకోండి కానీ గుర్రం మీద వెళుతూ ఉండగానే ఈ జుట్టు ఇలా పైకి ఎగురుతా ఉంటే ఆ జుట్టును చూసి మురిసిపోయేవాడు అయ్యారు. ఆ వెళుతూ ఈ జుట్టు పైకి ఏం తేలింది? చెట్టు తేలింది. ఇప్పుడు మీరు కూడా ట్యాప్ పొద్దున్నే ఆ బిందెల దగ్గర గొడవ అయితే ఏం పట్టుకుంటారు చెప్పరే? ఏం పట్టుకుంటారు? సరిగ్గా ఇంట్లో బావగారు అత్త తాగేసి వస్తే ఫస్ట్ పట్టుకునేది ఏంటి అయ్యారు? ఈజీగా చిక్కేది ఏంటిది మీకు? ఎప్పుడని కొట్టారు అయ్యారు? చుట్టూ ఈజీగా దొరుకుతుంది కదా.
ఈ పొయ్యి పైన తగులుకుంది. గుర్రం ఏమైపోయింది, గాడిద ఏమైపోయింది, వెళ్ళిపోయింది. ఈ అయ్యారు ఇప్పుడు భూమికి ఆకాశాన్ని మధ్యలో ఏమయ్యాడు, ఎలా పడవ చూశాడు, పరిగేసుకుంటూ వెళ్ళాడు. ఏ బాబు ఆ భూమికి ఆకాశాన్ని మధ్య అప్సరలు వేలాడుతున్నాడయ్యా, చంపేయకూడదరా, నీకేదైనా కావాలంటే నేను ఇచ్చేవాడిని కదరా, వడ్డానం కావాలంటే, నడిచి కావాలంటే నేను బంగారం ఇచ్చేవాడిని కదా, ఎందుకు నువ్వు చంపలేదంటే, ఏందయ్యా చంపేది, దావీదు ఏం చెప్పాడు, చంపొద్దన్నాడుగా. తండ్రి ఎప్పుడు కూడా మనల్ని చంపాలని కోరుకోడు. అంత కక్ష కలిగిన దావీదు అంటున్నాడు, అబ్షాలోము మీదకి శాపం రావద్దు. ఏ బాబు చూసి ప్రాణం పెట్టి కొడితే గుండెకి తగిలి ఆన్ ద స్పాట్ చచ్చిపోయాడు. చూసారు, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడబడి అబ్షాలోము ఒకే ఒక బాణంతో గుచ్చుకొని ఆన్ ద స్పాట్ చనిపోయాడు. అమ్మునాడు ప్రారంభంలో అమ్మునాడు కూడా ఇదే అబ్షాలోము ఏం చేశాడు, 2 సంవత్సరాల తర్వాత కక్ష మనసులో పెట్టుకొని విందుకు పిలిచి మెయిన్ ఆఫ్ చేసి చంపేశాడు. వాడు యవన కాలంలో హత్య చేయబడ్డాడు. దేనికి? పాపము ఉంటే ఎప్పుడైనా మనకి మరణమే. ఒకవేళ భూ సంబంధం నన్ను చనిపోకపోవచ్చు, ఆత్మలో చచ్చిన శవముగా ఉంటావు. నువ్వు జీవించుచున్నావన్న పేరు ఉంది కానీ నువ్వు మృతుడిగా ఉన్నాడుగా. రెండవ అబ్షాలోము ఏమయ్యాడు, యవన కాలంలోనే ఆశీర్వాదాన్ని పొందవలసిన వాడు, తండ్రి యొక్క దీవెనలు పొందుకోవలసిన వాడు ఇప్పుడు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీయబడ్డాడు. అయ్యయ్యో అబ్షాలోమా, అందగాడు కదా, ఆశీర్వాదం నీకు ఇవ్వాలనుకున్నాడు కదా తండ్రి, ఎందుకయ్యా నువ్వు వేలాడబడ్డావంటే పదవికాంక్ష. మూడో వ్యక్తి ఎవరు, ఈ ఇద్దరిని దాటుకొని మూడో వ్యక్తి ఎవరు, అదోనియా. ఇప్పుడు ఎవరికి రావాలి, వీళ్ళిద్దరు ఫెయిల్ అయిపోయారుగా. ఇప్పుడు మూడో వ్యక్తి దగ్గరికి వద్దాం. ఒకసారి కుడిచే పైకెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మూడో వ్యక్తి ఎవరు అమ్మా, చెప్పొచ్చుగా, అదోనియా. ఇప్పుడు అదోనియా మీదకి దేవుని ఆశీర్వాదం వచ్చిందా? చెప్పరేంటమ్మా, ఎందుకు? చదవండి, సమూయేలు మొదటి రాజులు 1వ అధ్యాయం 5 నుంచి 5-6 వాక్యాలు. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 5-6 వాక్యాలు. పరిపాలన చేస్తున్నావని తండ్రి ఎప్పుడు కూడా అదోనియాని అడిగిన వాడు కాదు. తండ్రి ఉద్దేశం ఏంటో తెలుసా, రాజు ఉద్దేశం ఏంటో తెలుసా, ప్రతి కడుపును పుట్టిన ప్రతి బిడ్డ దీవించబడాలనే తండ్రి కోరిక. అందుకనే ఈ వాగ్దానం ఆదికాండంలో 1వ అధ్యాయం 28లో ఏమన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించండి. తండ్రి ఎప్పుడు కూడా మన పిల్లలు దీవించబడాలని కోరుకుంటాడు. మొదటోడి మీదకి ఏమైనా ఆశీర్వాదం వచ్చిందా? పాపం ఉంటే దీవెన రాదు. పరిశుద్ధత ఉండాలి మనలో. పరిశుద్ధంగా కలిగిన వాడు యేసు లేడా? పరిశుద్ధంగా జీవించిన వాడు యేసు ప్రభువు లేడా? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరని సవాలు విసిరాలని మనం ప్రకటిస్తున్న యేసయ్య. హల్లెలూయా. అదోనియా మీదకి ఆశీర్వాదం రావాలా? రెండవ ఎవరు? అబ్షాలోము. వచ్చిందా? కారణం పదవికాంక్ష. ఈ మూడవ వాడి మీదకైనా వచ్చిందా అని విచారణ చేస్తే వీడు హృదయములో వాడు గర్వించిన వాడై తనకు తానే రాజు. ఈ విషయం రాజుకు తెలిసిన ఖండించలేదు, అడగలేదంట. తండ్రి ప్రేమ ఎంత గొప్పదని, తండ్రి ప్రేమ ఎంత గొప్పది అడిగారా? మూడవది ఏంటో తెలుసా? అదోనియాకి దీవెన రాకపోవడానికి కారణం గర్వం. దేవుని మందిరానికి వచ్చే నీలో పాపం ఉండకూడదు. దేవుని మందిరానికి వచ్చే నీలో పదవి కాంక్ష ఉండకూడదు. దేవుని మందిరానికి వచ్చే నీలో
మా ముందు జరగ, దానికి కొంచెం ముందు ప్లేస్ ఇవ్వండి, జరగండి, ముందు జరగ. నాతో నీవు చేసిన నిబంధనలు నీవెన్నడూ మీరలేదు. నాతో నీవు చేసిన నిబంధనలు నీవెన్నడూ మీరలేదు. ఎన్నో ద్వారాలు, మూయబడిన ద్వారాలు దేవుడు మన కొరకు తెరిచినా మనం దేవుడి మాట వింటలేదు. సముద్రము తెరవబడి పాయలుగా చేర్చబడిన ఇశ్రాయేలు ప్రజల కళ్ళు రాగు చూసిన అద్దానికి వెళ్ళిన తర్వాత సమ్మక్క సారక్క డాన్స్ చేశారు కానీ దేవుని మాట వినలేదు. కరోనాలో సమాధి నుండి సమాజములో చేర్చిన నీ మాటనే వినలేదు. ఎంతమంది కరోనాలో చచ్చిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను బ్రతికించాడు కదా. సవాలు విసిరి ఒక మాట మాట్లాడుతున్నా. ఒక రాత్రి నన్ను దేవునితో నిద్ర లేకుండా గడిపిన ఉంటే కుడిచే పైకి ఎత్తాను. ఏంది అలా ఒక రాత్రి అంతా నిద్రపోకుండా యాకోబులాగా మగసిరి కలిగి ప్రార్థన చేసిన వాళ్ళు, మేసాలు పెంచినోడు కాదు మగాడు. అక్కడ రాయబడి ఉన్నది తెలుసా? మగసిరి గలవాడే యాకోబు రాత్రంతా దేవుడితో పోరాడు. ప్రార్థన చేసేవాడు మగసిరి కలిగిన వాడు. తొడగొట్టేవాడు కాదురా నాయన, యవనస్తుడా. యాపిల్ ఫోన్ ఉన్నవాడు కాదు మగాడు. ఇల్లు కారు బిజినెస్ చేసేవాడు కాదు. రాత్రంతా దేవునితో పెరుగులాడేవాడు మగసిరి కలిగిన వాడు. నచ్చితే ఆమె చెప్పొచ్చుగా. హల్లెలూయా. కలుగుడు ఎత్తలేదు. చూడండి మరి ఈరోజు మనం చచ్చిపోయింది ఎన్ని రోజులు అయి ఉంటుంది? మరి ఒక రాత్రి 1 గంట, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట
మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ఇలాంటి సభలకి 100 సభలకు నువ్వు వెళ్ళినా దేవుని ఆశీర్వాదం రాదు. నీవు మోకరించి దేవుని సన్నిధిలో 1 గంట ప్రార్థించి, ప్రభువా కృపనివ్వయ్యా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా, నాకు ఈ శ్రమ ఉందయ్యా, నాకు ఈ బాధ ఉందయ్యా, నాకు ఈ కష్టం ఉందయ్యా, దేవుడికి చెప్పు. కరోనా టైంలో ఒక చిన్న మాట చెప్పి నేను వెళ్ళిపోతాను. 8 గంటలకమ్మా ముగించేది? 8:45 టైము. మాకేమో టయాలు నడవాయ. హల్లెలూయా. కరోనా టైంలో అందరికీ ఎంత కష్టం వచ్చిందండి? వచ్చిందా రాలేదా? ఏకదాటిగా మాకు మొదటి కరోనాలో 3 నెలలు క్లోజ్, మందిరాలు గిందిరాలు అన్ని క్లోజ్. నేను మినిస్ట్రీలో సంస్థలో పనిచేస్తున్నా. మరి నీ ఇంట్లో నయ్యే బియ్యం అయిపోవచ్చింది, ఉప్పు లేదు, పప్పు లేదు, మరి 2 పిల్లలు, ఇంటి కిరాయి, మందిరం కిరాయి, ప్రదర్శనం కిరాయి, పక్కన వంట సామాను పెట్టుకోవడానికి 200 గజాలు కిరాయి, అక్కడ 30,000 కట్టాలి, అప్పుడు 30,000, ఇప్పుడు మళ్ళీ 30,000 ఫంక్షన్ కట్టాలి. మరి ఎన్ని కట్టాలో చూడండి. అప్పుడు ఫంక్షన్ తీసుకోలేదు, 30,000 నెలకు కట్టాలి. రూపాయలు తినడానికి తిండి లేదు, ఎక్కడి నుంచి వస్తాయి? ఒక అయ్యగారికి ఫోన్ చేద్దామని ఫోన్ నెంబర్ తీసుకున్నా, నెంబర్ కొట్టి ఇలాగ పెట్టుకోబోతున్నాను, దేవుడు అనే యాదన్నాడు, పక్కన కట్ చేసిన, పక్కన పెట్టి, ఏంటి ప్రభు అన్నాను. ఎవరికి ఫోన్ చేస్తున్నా? మా ప్రేమయ్య గారికి ఫోన్ చేస్తున్నా. అరే ప్రేమయ్య గారికి ఎవరు ఇస్తున్నారా? నువ్వే ఇస్తున్నావు. మరి నేను నీకు ఇస్తాను కదా, నువ్వు ఎందుకు అడుగుతున్నావు వాళ్ళని వీళ్ళని? చీ అనిపించింది. 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేశాను. ఉపవాసం ముగించుకున్నాను. ఆ పాస్టర్ గారు గంజి చేస్తే గంజి తీసుకుని పచ్చడి నంచుకుంటా కూర్చున్నాను. ఆ హాల్లో ఒక అబ్బాయి 50 కిలోల బస్తా నిండా మనం లిస్టు రాసుకొని తెస్తామే, సరుకులంతా కట్టుకొని భుజాలు పెట్టుకొని ఆయాసపడతా ఫస్ట్ ఫ్లోర్ ఎక్కొచ్చాడు. తమ్ముడా ఏంటి నానా అన్నాను. అయ్యా 2 రోజుల నుంచి ప్రేరేపణ, దేవుడు నిన్ను తీసుకెళ్ళమంటున్నాడు, దేవుడు నీకు ఇవ్వమంటున్నాడు. సరుకులు మొత్తం అన్ని డ్రై ఫ్రూట్సే, పప్పు, ఉప్పు, పేస్ట్, సరుకు, సబ్బులతో సహా తీసుకుని వచ్చాడు. మళ్ళా 20,000 రూపాయలు కానుక నా చేతులు పెట్టేశాడు. ఈ ఆశీర్వాదం అంత ప్రార్థనలోనే దాగి ఉంది. మా కుటుంబం, మా చర్చికి తోడు నుంచి ఒక సర్కస్ కుటుంబం వస్తుంది. సర్కస్ చేస్తారు తెలుసుగా, ఆర్కే నగర్ నుంచి వస్తారు. ఈ కరోనాలో ఒకరు నేను కష్టకాలంలో ఉంటే నాకు బియ్యం ఇవ్వకుండా వాసగానే అందరూ బియ్యం పంచాలని అని చెప్పేసి వాడకి 20 బస్తాల బియ్యం తీసుకొని వచ్చి 2 క్వింటాలు కందిపప్పు తీసుకొచ్చి నాకు ఇచ్చినాడు. వీడేంటిరా నాకు ఇవ్వకుండా వాళ్ళకి బొచ్చు వీళ్ళకి బొచ్చు అనుకున్నాడు. అంటే అలా కూడా దేవుడు పరీక్షిస్తాడు, ఆశపడకూడదు. ఛీ, ఆ దేవుడు నాకు ఇవ్వాలి, ఆ ప్రభు నన్ను దీవించాలనుకోవాలా. చిల్లర మైండ్ సెట్ పోగొట్టుకుంటేనే నీ కుటుంబంలో దావీదు చేసిన ప్రార్థన దీవెన వచ్చును గాక. సరే అంత అయిపోయింది, పని చేసాం. అరే బాబు సర్కస్ వాళ్ళు ఉన్నారా, 4 ఫ్యామిలీ ఉంచుదని ఒక 5 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, 5 ప్యాకెట్లు పట్టుకొని నువ్వు వచ్చావురా తమ్ముడు, అప్పుడు నువ్వు రాలే, నేను ఒక్కనే, అప్పుడు నాకు కారు లేదు, యాక్టివా ఆ బండి మీద ముందు పెట్టుకొని నేను ఇంకో కుర్రోడు తీసుకొని ఆ సర్కస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. భయంకరమైన లాక్డౌన్ కదండి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత అయ్యా మాకొద్దు, ఈ మీరే తీసుకుని వెళ్ళండి, మాకు సమృద్ధిగా ఉందన్నారు. ఆ పేదలు నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవుడి ఇంట్లో ఇచ్చేది అలా అనకూడదమ్మా, తీసుకొని ఇచ్చిన. ఖాళీగా ఉన్నారు కదా, చిన్న కూటం పెట్టమంటే కూటం పెట్టినా, పాట పాడాను, డోలక్కులు గేలక్కులతో పాట పాడాను, చిన్న వర్తమానం చెప్పాను. ఇంక నేను వెళ్తాను బాబంటే కానుకలు ఇస్తున్నారు. వేరే బాబు ఇప్పుడు అసలు కానుకలు తీసుకునే సమయం కాదు, నేనేదో మీకు కొంచెం బియ్యం ఇద్దామని వస్తే మీరు కానుక అంటున్నారు, తీసుకుంటా ఇప్పుడు కాదు, కరోనా అయిపోయినా తీసుకుంటాను లేదని చెప్పేసి వాళ్ళందరూ ఫోన్ చేసి కవర్లు వేస్తే నేను తీసుకోకుండా వెళ్ళిపోతుంటే మా పెద్దలు ఓటు వేసిరేశారు. సరే తప్పదని తీసుకొని ఇంటికి వచ్చి ఓపెన్ చేస్తే 17,500 పాస్టర్ గారు. ఇప్పుడు వారం రోజులు నాకు ఎంత ఇచ్చాడు దేవుడు చెప్పరే అయ్యా, 20. అది ప్రార్థనలో ఉన్న ప్రభావం. రైట్. మొదటి వ్యక్తి ఎవరని చెప్పాను? దావీదు చేస్తున్న ప్రార్థన ఎవరి మీదకి రావాలి? పెద్ద కుమారుడైన అమ్మునోడి మీదకి రాలేదు. కారణం పాపము చేసినందువలన, పాపం ఉంటే ఆశీర్వాదం నీకు రాదు. రెండవది, అతన్ని దాటుకొని ఆశీర్వాదం ఎవరి మీదకి వచ్చింది? అబ్షాలోము మీదకి వచ్చింది. అబ్షాలోము దీవించబడ్డాడా? లేదు. ఎందుకు దీవించబడలేదు? పదవి కాంక్ష. మందిరానికి దేనికి వస్తావు? పదవుల పాటు కాదు, పరిచర్య చేయడానికి రావాలి. మా ప్రేమయ్య చర్చికి వెళ్ళిన ఇందాక పరిగెడుతున్నారు పిల్లలు. పరిచర్య అంటే అలా ఉండరు, పరిగెడుతున్నారు.
పరిచర్య ఆత్మ ఉంటేనే నువ్వు దీవించబడతావు. పదవి కాంక్ష ఉంటే నువ్వు దీవించబడు, ఆపోజిట్ అయిపోతావు. చివరికి ఏమయ్యాడు అబ్షలోము? ఆకాశానికి భూమికి మధ్యలో. అలా కాకుండా దేవుడు మన అందరినీ కాపాడును గాక. అజోనియా మీదకి దావీదు చేసిన ప్రార్థన ఏమైనా వచ్చిందా అని చూస్తే చదువునాను ఇప్పుడు కదా. అజోనియా అజోనియా నీ మీదకి దేవుని ఆశీర్వాదం వచ్చిందా? రాలేదయ్యా. ఎందుకో? గర్వము సర్వ నాశనం. పైకి బాగానే ఉన్నాడు హిజ్కియా, వచ్చిన సేవకులందరికీ వంగి దండాలు పెడుతున్నాడు హిజ్కియా, చూస్తానికి భక్తుడిగా ఉన్నాడు, పేరుగాంచిన వాడిగా ఉన్నాడు. కానీ హృదయములో తనకు తాను గర్వించాడట. సామెతల పుస్తకం, ఈ మాట అందరూ నోట్ చేసుకోవాలి. సామెతల పుస్తకం 16వ అధ్యాయం 18వ వాక్యం. 16వ అధ్యాయం. అది 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 నాశనమునకు ముందు ఏం నడుస్తుందంట? అది చెప్పలేదమ్మా. అంటే మనలో ఏముండాలి? గర్వం ఉండాలా, తగ్గింపు ఉండాలా? చెప్పాలి. ఈ తగ్గింపు ఎవరిలో ఉంది బైబిల్లో? అమ్మా, అయ్యా నా కుమార్తె చావు బతుకుల్లో ఉంది బాబు, నువ్వు ప్రార్థన చేయి. అమ్మా, దేవుని పిల్లలకి ఇచ్చే రొట్టె మీకు ఇవ్వడానికి మీరు కుదరదు, కుక్క పిల్లలకి ఇయ్యమన్నాడు. ఇండైరెక్ట్ గా యేసు ప్రభావం ఏమన్నాడు? చెప్పలేటమ్మా. మేము గనక ఆ మాట అంటే, వామ్మో నీ చేతిలో ఉన్న చేట నా మూతి మీదకి రాదు అనుకుని వెళ్ళిపోలేదమ్మే. అయ్యా, ఆ కుక్క పిల్లలు కూడా బల్లం మీద తిన్న తర్వాత కింద పడిన మొక్కలు తింటది కదయ్యా, అలా నన్ను అనుకోయ్యా. ఏంటండి తగ్గింపు? ఏంటండి ఈ విధేయత? ఏంటండి ఆ తల్లిగారికి కాంక్ష అంతా ఒకటే, నా కుమార్తెకి స్వస్థత కలగాలి. ఈరోజు నా మందిరానికి ఎందుకు వచ్చావు? పితరుల దీవెన, దావీదు మీద ఉన్న దీవెన కుమారులందరూ పొందుకోవాలని 2వ సమూయేలు 7:29 దావీదు అందరాచి ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజు నీ మీదకి ఎందుకు దేవుని ఆశీర్వాదం దిగి రావట్లేదు? ఎందుకు దేవుని దీవెన నీ కుటుంబంలో లేదు, నీ వ్యాపారంలో లేదు, నీ ఉద్యోగంలో లేదు? లైవ్ పెట్టారని నేను పేరు చెప్పట్లేదు. మా దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, చెప్పులు లేకుండా మందిరానికి వచ్చాడు. ఓ మాస్టర్లో ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళేవాడు. అంతా ఇంత కాదు, అసలు ఒక రేటుకి వెళ్ళిపోయాడు. 4 సంవత్సరాలు పెద్ద కంపెనీ పెట్టాడు, మామూలు కంపెనీ కాదు. అర్థమైందా పాస్టర్ గారు? ఆయన తెలుసు. చివరికి పాస్టర్ గారు అన్నాడు, అరే బ్రదర్ మాట ఏంటంటే చెప్పుతో కొట్టి పంపియన్నా, అవసరమైతే నేను బయట నుంచి లేబర్గా తీసుకొస్తా పాస్టర్లు అన్నాడు. వీడికి ఏమన్నట్టు? ఆ విధేయత కదా. విధేయత గర్వమా? ఈ రోజున పరిస్థితి ఏంటో తెలుసా? కంపెనీ మూత వేయబడింది, కారు అమ్మేసుకున్నాడు, ఇంకొక కారు అమ్మేసుకున్నాడు, పిల్లలు తండ్రి మాట వింటలేదు. చివరికి ఇప్పుడు ఆటో వాళ్ళ ఆటో ఎక్కి వెళ్తున్నాడు. మందిరంలో తల చూపించలేక మందిరం మానేస్తుంటే సేవకులు బతిలాడుతున్నారు, రారాబాబు ఏం కాదు, తగ్గించుకో, దీవించబడతావని. గర్వము సర్వనాశనం. నువ్వు గర్వంతో ప్రార్థన చేసావనుకో దేవుడు వినడు. ఆ మధ్య రంజిత్ ఓఫీర్ గారు మినిస్ట్రీలో ఒక ప్రార్థన చేస్తుంది, యూట్యూబ్ లో విన్నారా? ప్రభువా, మా మినిస్ట్రీకి విరోధంగా లేచిన వాళ్ళు ఒక్కడైనా రైలు కనబడి చచ్చిపోవాలయ్యా, యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోవాలయ్యా, ఒక్కళ్ళైనా చచ్చిపోవాలి. ఆ ప్రార్థన వింటే మనకి ఏడిపోతుంది. ఇంత భక్తురాలు ప్రార్థన చేస్తుంది, నా గుండె వెలిగిపోయింది. రికార్డ్ చేసి పెట్టుకున్న మా చర్చిలో చూపించిన అందరికి. ఏం ప్రార్థన ఇది అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రార్థన కనుక దేవుడింటే ఎప్పుడో రాకలు వచ్చేది. మన ప్రార్థన ఎందుకు తాపుకొని ఇది దాటి వెళ్ళట్లేదు? కారణం ఏంటి? తెలియని అతిశయం, తెలియని గర్వం.
తెలియని మూర్ఖత్వం. నీకే నా దేవుడు నేను ప్రార్థన చేసుకుంటా, ప్రభు 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 వాళ్ళ కుటుంబం నాశనం అయిపోవాలయ్యా. ఇది ప్రార్థనేనా? సామెతల్లో చెప్పలేదా? ఇంటికెళ్ళి చదవడం తీయద్దు. 1:22 ఉంటుంది ఏమని? నీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను, నీకు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు నేను హేళన. దేవుడు అంటాడు, దేవుడు నీకు అపాయం కలిగితే నవ్వుతాడా? నీకు అపాయం కలిగినప్పుడు హేళన చేస్తాడా? ఎందుకు కలుగుతుంది తెలుసా? నీలో తెలియని గర్వం. తమ్ముడా, నువ్వు ఎంత తోడువైనా, ఎంఆర్ఓ అయినా, ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా, నువ్వు దేవుడి మందిరంకి వస్తే మోకరించి ప్రార్థన చేయటం నేర్చుకో. సావుకుడు మాటకు నువ్వు లోబడు. అప్పగించిన పనిని నువ్వు నమ్మకంగా చేయి. ఒక దినాన నా దేవుడు నీ తల పైకెత్తుతాడు. కొత్త యూట్యూబ్ లో నిర్మల్ జయరాజ్ పాస్టర్ గారని ఇందాక మా అయ్యగారితో మాట్లాడాను. అతను చర్చిలో 14 సంవత్సరాల వయసు నుంచి తల్లి చనిపోయినప్పటి నుంచి చేపలు వేయడం, నీళ్ళు ఇవ్వడం, పరిచయం చేయడం, ఆ సావుకులకు అనుకూలంగా ఉండడం, ఇలా చేతులు కట్టుకొని ఉండేవాడు. కష్టపడ్డాడు, చదువుకున్నాడు, ప్రయోజకుడు అయ్యాడు. ఆ ఏరియాకే కలెక్టర్ అయిపోయాడు. చెప్పొచ్చుగా, మంద ఏంది నా మీద అట్లా చూస్తుంది? మేకల మందనా, ఇది గొర్రెల మందనా? ఏం మంద చెప్పాలి? ఆ గొర్రెల మంద అయితే కుడిచే పైకెత్తామని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు భార్య పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టి పొద్దున్నే కారు వేసుకొని వెళ్తారు. ఏం కారు అని అడిగరే? ఫార్చునర్, 50 లక్షల కారు. అది వేసుకొని పొద్దున్న 8 గంటలకు వెళ్ళి కారు అక్కడ పార్క్ చేసి, బలిపెట్టి శుభ్రం చేసి, మ్యాట్లు వేసి, మళ్ళా కారు వేసుకొని ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఫ్యామిలీని తీసుకుని వస్తాడు. అతని కంటే నువ్వు తోలువా తురువా? నీకు ఒక 1000 రూపాయలు డబ్బులుండి, 4 కట్టల బియ్యం ఉండి, అయితే ఒక చిన్న ఇల్లు కొని, నీకు ఒక చిన్న స్థలం ఉంటే నీకు ఎదురులేదు తిరుగులేదు అన్నట్టుంటావు. అలాంటి గర్వం మనల్ని పాడు చేస్తుందండి. నీకు తెలియకుండా నీ పిల్లల మీదకి ఆ శాపం వెళ్ళిపోతుంది. ఆ శాపం కొట్టివేయడానికి ఈ రాత్రి ప్రభువు యేసు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. గర్వించకు, దేవుని సన్నిధిలో తగ్గి ఒదిగి ప్రార్థన చెయ్యి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉంటున్నట్లుగా ఆశీర్వదించు. నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యం. అలా జరగాలి, జరగలేదే. అంత దావీదు కుమారుడు పెద్దోడికి రాలేదే. పాపం ఉంటే దేవుడి మందిరానికి వస్తే ఆశీర్వాదం రాదుగా. రెండవది అబ్షాలోము పదవి కాంక్ష ఉన్నందుకు ఆశీర్వాదం రాలేదుగా. మూడవవాడు అదోనియా గర్వించిన వాడై. గర్వం ఉంటే ఆశీర్వాదం రాదు కదా. తన్ను తాను ప్రభు దృష్టికి తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను. ఏంటంటే తగ్గించుకునేది? నేను తగ్గించుకున్న కానీ నా పక్కన నా మీద చెలరేగుతుంది. ఏసై దగ్గరికి దెయ్యం పట్టుకొని తీసుకొస్తే నా వేస్తున్నాను అన్నాడు. అది విలవిలాడిస్తే కింద పడిపోయింది. నీ మీద నీ ప్రార్థన దేవుడు వింటున్నప్పుడు కొన్ని తులపులు లెగుస్తే నీ మీదకి ఒక 10 నిమిషాలే, కొన్ని రోజులే నువ్వు వాటిని చూడక నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉన్నావు అనుకో, కార్యం సఫలమైపోతుంది. 2 స్తంభాల మధ్యన ఒక పెద్ద ఆయన చెప్తే నేను షాక్ అయ్యాను. 2 స్తంభాలు బాగా ఆయిల్ పూశారు. అది 2 కోతి పిల్లలు ఎక్కుతుంది. ఒకటేమో జారిపోతా ఉంది, ఇంకోటి కూడా జారాలిగా. ఒకటేమో పైకి ఎక్కువై కూర్చుంది. ఇప్పుడు ఈ కోతిని అడిగారు, కోతి మరి ఇదంతా జారిపోతుంది, నువ్వు ఎట్లా ఎక్కావు? ఈ కోతి ఎక్కుతుంది కానీ ఎక్కేవాళ్ళ సమ్మ దిగాలంగానే ఇక వెనక్కి చూస్తుంది, మళ్ళీ బాధపడుతుంది, కిందకు దిగుతుంది. ఇది జారిపోతుంది. ఈ కోతి ఏం చేసింది? ఎవరేమనుకుంటా నాకెందుకు, నేను ఎక్కుతానే ఉండాలి, నేను ఎక్కుతానే ఉంది. ఎక్కడ పోయి కూర్చుంది? పనికి మాలిన వాళ్ళందరూ పనికి మాలిన మాటలు మన వెనక మాలు అంటా ఉంటారు. నీవు విజయం దగ్గరికి వెళ్ళేటప్పుడు వెనకున్నవి మరిచి ముందున్న వాటి వరకు నువ్వు వేగిపడాలి. 12:1 ఏప్రిల్ ప్రభు అన్నాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే యేసు వైపు చూస్తూ ముందుకెళ్ళాలి. నువ్వు యేసుని చూస్తే, వెనుకున్నది మరిస్తే నిశ్చయముగా నువ్వు విజయ పతాకాన్ని ఎగరవేయుదుగాక. గర్వం చాలా చాలా ప్రమాదం. సమయం లేదు, లేకపోతే ఒక ఆయన గురించి చెప్పేవాడిని. రేపు పొద్దున్నే అతడు ప్రమాణ స్వీకారం చేయాలి.
వేరే కంట్రీలో. నాకు మించినోడు లేదని గర్వించాడు. మిడ్ నైట్ 1 o'clock వరకు టీవీ చూసుకుంటా బంధువులు వచ్చి ఇల్లంతా సందడిగా ఉంది. పొద్దున్నే 6 గంటలకు లేపుతుంది భార్య, స్నానం చేయయ్యా. ఇంకేమో స్నానం? హార్ట్ స్ట్రోక్ వచ్చి 2:30కి అయ్యగారు ఎగిరిపోయాడు. కారణం ఏంటి? గర్వం. నీ నరాల్లో గర్వం కాదు, నీ ఎముకలలో గర్వం కాదు, నీ మనస్సులో ఊహలో గర్వం కాదు. తగ్గింపు, విధేయత, ప్రేమ, కనికరము, సమాధానం నీలో ఉండునుగాక. మరి ముగ్గురు వ్యక్తులను దాటుకొని ఎవరి మీదకి వెళ్ళింది? ఆశీర్వాదం? మొదటి కుమారుడి మీదకి వెళ్ళిందా? రెండో కుమారుడి మీదకి వెళ్ళిందా? మూడో కుమారుడి మీదకి వెళ్ళిందా? 4వ కుమారుడు ఎవరు? సొలొమోను అని చెప్పండి. ఇతగాని మీదకి దేవుని ఆశీర్వాదము వచ్చింది. నేనంట, సొలొమోను దావీదుకి ఎలా పుట్టాడు? లేగలా ఇల్లీగలా? చెప్పరేంటి? ఇల్లీగల్గా పుట్టిన వాడికి ఎందుకు వచ్చింది ఆశీర్వాదం? సమాజం అంతా నువ్వు పనికి మాలిన వాడు కూడా, నీ తల్లి పనికి మాలిన పని చేసింది కూడా తలదించుకున్నాడు. ఈ తల్లి ఏం చేసిందో తెలుసో తెలియకో నేను తప్పు చేశాను ప్రభు అని ప్రతిరోజు బెత్షెబా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంది. ఈ ఎవరిని పట్టుకుందో తెలుసా? పట్టుకోవాల్సిన వ్యక్తిని పట్టుకుంది. ఎవరో? నాతాను ప్రవక్తను పట్టుకుంది. అయ్యా నేను చేసిన ఈ పాపము దేవుడు నన్ను క్షమిస్తాడా లేదా? నువ్వు పశ్చాత్తాపడమ్మా, క్షమిస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు క్షమిస్తాడు. నువ్వు దేవుడి సన్నిధికి రామ్మా, దేవుడు నిన్ను క్షమిస్తాడు. అయ్యా నేను చేసిన పాపం నా కొడుకు మీదకి వెళ్ళదు కదా. నువ్వేమో ధీమా, నేను రాజుగారి కొడుకునని గర్వం. ఏమెవరో భయంకరమైన పరిస్థితుల్లో చిక్కబడింది కనుక, పట్టబడింది కనుక ఆమెకు పుట్టిన ఈ కుమారుడు ఎక్కడ అనాథైపోతాడని దేవుని సన్నిధిలో రాత్రి పగలు ఏడుస్తుంది. సొలొమోనా, ఎందుకయ్యా నీకు ఘనత? దావీదు మీద ఉన్న ఆశీర్వాదము సొలొమోను మీదకి ఎందుకు వచ్చింది? ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు రాజుగా సొలొమోను మహారాజు పరిపాలన చేశాడు. రక్తం పంచుకొని పుట్టిన జనుడిగా పుట్టిన ప్రథమ కుమారుడికి ఆశీర్వాదం వచ్చిందా? రెండో కుమారుడు అబ్షాలోము మీదకి వచ్చిందా? మొదటి వారిలో పాపం ఉంటే రాడు. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. రెండో వ్యక్తి ఎవరు? అబ్షాలోము. పదవి కాంక్ష ఉంటే దీవెన రాదు. మూడో వాళ్ళు ఎవరు? చెప్పండి. అదోనియాలో ఏముంది? గర్వం ఉంటే దేవుని ఆశీర్వాదం రాదు. ఈ ముగ్గురిని దాటి ఎవరి మీదకి వచ్చింది? ఒక్క మాట చదవండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29-23. నేను ముగించేస్తాను. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు చప్పట్లు కొట్టాలి. అందుకని మైకులో చదవాలి. అలాంటి పాయింట్లు మైకులో చదవాలి. చదువు గట్టి చదువు. రాజుగా కూర్చుని ఫస్ట్ చదువు. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. అయ్యా సొలొమోను, ఏంటి ఘనత, ఏంటి ఆశీర్వాదం? ముగ్గురు వ్యక్తులను దాటుకొని నీ తల మీద కిరీటముగా దేవుని ఆశీర్వాదం ఎందుకు వచ్చిందయ్యా అంటే, నీ అమ్మ ప్రవక్తను పట్టుకుంది. ఈ రోజున నువ్వు దేవుని పాదాలు పట్టుకోగలిగితే, సేవకుడు నడిపింపులో సంఘం రాగలిగితే, అప్పగించిన పరిచర్యను నమ్మకంగా చేయగలిగితే, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు నీ తలల మీద కిరీటముగా ప్రభువునుగాక. ఇప్పటి వరకు పదవి కాంక్షాసించావు, దీవెన లేదుగా. ఇప్పటి వరకు పాపాన్ని మనసులో పెట్టుకొని మందిరానికి వచ్చావు, దీవెన లేదుగా. ఇప్పటి వరకు గర్వం,
ఇక్కడికి వచ్చి గంటలు గంటలు ఏడ్చి ప్రార్థన చేస్తున్నావు, కానీ ఆశీర్వాదం రావట్లేదు. ఇప్పుడు ఆమె అనగానే లోమని పరిగెడతారు. పగలంతా చూస్తున్నావు, ఒక గంటన్నా ఎవడని వచ్చి ప్రార్థన చేస్తారంటే లేదు. మరి 30 రోజులు కూటాలు పెట్టినప్పుడు ఈ చుట్టూతో ఉన్న ప్రజలు ఇద్దరుగా ముగ్గురుగా వచ్చి ఏం చేయాలి? ఇక్కడ అయ్యా మాకు స్థలం పొడిగించిన ఆయన, వ్యతిరేకతలు కొట్టివేయండి అయ్యా. ప్రార్థన అంశాల కొరకు వచ్చి ఇక్కడ కూర్చొని మొదలు పెట్టాలండి. పాటలు పాడమంటే తెల్లవార్దులు పడేటట్టున్నారు. పాటలు పాడేవాడిని ప్రజలు చూస్తారు, ప్రసంగం చేసేవాడిని ప్రజలు మీరు చూస్తారు, ప్రార్థన చేసేవాడిని పరలోకమందున దేవుడు తొలగి చూస్తారు కదా. మరి నువ్వు దేవుడు చూసేది కావాలా, మనుషులు చూసేది కావాలా? 10 మంది పరిచారకుల కంటే ఒక పాటగాడు గొప్ప, 100 మంది పాటగాళ్ళ కంటే ఒక ప్రసంగికుడు గొప్ప, 1000 మంది ప్రసంగం చేసే వాళ్ళ కంటే ఒక ప్రార్థన పరుడు గొప్ప కదా. సొలొమోనుకి ఎందుకయ్యా దేవుని ఆశీర్వాదం వచ్చిందంటే వాళ్ళ తల్లి ప్రవక్తను పట్టుకుంది. ఎలా ఈ ఆశీర్వాదం పొందుకోవాలి, ఎలా దేవుని నేను పొందుకోవాలంటే అప్పుడు అతను చెప్పాడు, అమ్మా నువ్వు తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళిపో, నువ్వు తిన్నగా దేవుని మందిరానికి వెళ్ళిపో, ప్రమాణం వేయించుకో, అడుగు, బ్రతిమలాడు, రాజు మనస్సు మారిపోతుందట. వెంటనే కుమారుడు తీసుకొని ఎక్కడికి వెళ్ళింది? రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఏదో రాజు, నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు, ఆ రాజు దగ్గరికి నువ్వు వెళ్ళి రాత్రనక పగలనక నువ్వు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. అక్కడికి వెళ్ళింది. ఆ మాటకి సొలొమోను మహారాజు తల్లి చెప్పిన మాటకు లోబడ్డాడు. ఈరోజు మాట వినకే కదా ఏ తోట పాడైపోయింది. ఈ రోజున మరి నువ్వు మాట వింటున్నావు. మాట వింటే 28:1 ద్వితీయోపదేశకాండం, ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నా దేవుడు నిన్ను హెచ్చరించబోతున్నాడు, నా దేవుడు నిన్ను కనపరచబోతున్నాడు. నువ్వు చిన్నవాడు అనుకుంటున్నావా? కాదు, నువ్వు చిన్నవాడు కాదు. కండబలం, గుండెబలం, బలబలం, పొలబలం నీకు లేకపోయినా నీ చేతిలో ఉన్న చిన్న వస్తువు ద్వారా దేవుడు నిన్ను వాడుకుంటాడు అంతే. మోషే దగ్గర ఏముంది? అయ్యా ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు కర్రతో దేవుడు వాడుకున్నాడు ఆయన. దావీదా నీకు ఆధారం లేదుగా, నీ దగ్గర ఏముంది? చిన్న రాయి ఉంది. అరే కత్తి ఉండాలిరా, మీరు చెప్పండి. యుద్ధానికి ఎవడైనా గోళీ పెట్టుకుని పోతాడా? ఇంత రాయి పెట్టుకుని పోతాడు. ఏం పట్టుకెళ్ళాలి? ఆ కత్తి ఎదురు అంటే వాడి దగ్గర ఉంది కదా అంటున్నాడు. అరే దావీదు నీ కత్తి కట్టి వాడి దగ్గర ఉంది కదా అంటున్నాడు. ఎవరి దగ్గర? గొల్లియాడు. వాడి దగ్గర ఉంటే మన ఆయుధం ఏది? ఆయుధం యుద్ధమే చేయవలసి వచ్చిన ఆయుధాలు వద్దురా బాబు, టైం అయిపోతుంది. నన్ను ఈ టెన్షన్ మాకేమో కనీసం గంటన్నర కావాలి. ఏంటి నన్ను నెరచనటువంటి ప్రసంగం. యుద్ధం చేయాలంటే కత్తులు కటారాలు మనకు అవసరం లేదు. ప్రార్థన అనే ఆయుధమే యేసునామమున శత్రువులు కోరగొట్టును గాక. సొలొమోను మహారాజు ఏమైపోయాడు? రాజు అయిపోయాడు. ఈ ఆశీర్వాదాలు ఎవరికి వచ్చాయి? సొలొమోను సొంత కొడుకులు ముగ్గురిని దాటుకుని సొలొమోను దగ్గరికి వచ్చింది. ఈ రోజున ఎక్కడో ఉన్న దేవుని దీవెన మన మీదకి వచ్చింది. మరి దీవెన ఉందా? దేవుని అనుభవిస్తున్నావా? దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, నా పిల్లలను మీరు దీవించండి. ఒక్కళ్ళకు కూడా దీవెన లేదే. ఒక ఊరిలో ఒక తల్లికి 2 కుమారులు, 2 కమల పిల్లలే. ఎదిగి 16-17 సంవత్సరాలు వచ్చాయి. ఒకడేమో భక్తిగా ఎదిగాడు, మరొకడేమో సిగరెట్లకి, వ్యభిచారానికి, లోకానికి, పాపానికి దాసుడైపోయాడు. తల్లి ఎంతో ప్రార్థన చేస్తా ఉంది. ఆ రోజున ఏం జరిగిందో తెలియదు. అన్న చెప్తున్నాడు, తమ్ముడా నువ్వు నా మాటిని మందిరానికి రారా, నువ్వు దీవించబడతావు అన్నాడు. చూద్దాంలే చేద్దాంలే అన్నాడు. మెల్లిగా లోకానికి అలవాటుపడి తాగుడికి అలవాటుపడ్డాడు. ఒక రోజున తాగి గొడవలు అవుతుంటే ఏం జరిగిందో తెలియదు. ఆ పక్కనున్న వాడి మీద ఇంట్లో రాయి తీసుకుని కొట్టడం, అక్కడికే కలబడి వాడు చచ్చిపోయాడు. పోలీసులు వెంటాడుతున్నాడు. ఈ కుర్రాడు పరిగేసుకుంటూ అన్న దగ్గరికి వచ్చాడు. అన్నా నాకు కంగారు అయిపోతుంది అన్న, నాకు భయం అయిపోతుంది అన్న. ఏంటిరా ఏమైంది? నేను మందిరానికి వస్తున్నా. అబ్బా అంతకు మించిన ధన్యత ఉందిరా, రా మా పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి. కాదన్నా
హత్య చేసేసానన్నా, నువ్వు నేను ఒకలాగే ఉంటాం కదన్నా, నువ్వు నేను ఒకటే ఎత్తుగా ఉంటాం కదన్నా, నువ్వు నేను ఒకటే కలర్ కదన్నా, నీకు ఇక్కడ కుటుంబం ఉంది, నాకు ఇక్కడ కుటుంబం ఉంది, ఆ తప్పు నీ మీద వేసుకొని జైలుకి వెళ్ళన్నా, నీకు దండం పెడతానన్నా, నాకు భయం అవుతుందన్నా, ఏడుస్తున్నాడు కోపెట్టి. అన్న మనసు కరిగిపోయింది. ఇంతకాలం లోకంలో తిరిగాడు, పాపంలో తిరిగాడు, వ్యభిచారంలో తిరిగాడు. ఆ అన్నని పోలీసులు వచ్చారు, సంఖ్యలు వేశారు, తీసుకొని వెళ్ళారు, లాఠీతో చెవులతో పైన గట్టి లాఠీ కర్ర పెట్టి కొట్టారు. రక్తం చింది పారుతుంది, అరికాళ్ళు బద్దలైపోతుంది, కేకలు పెట్టి ఏడుస్తున్నారు. ఆ అన్న ఎవరో కాదు, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఇంకెంతకాలం లోకంలో ఉంటావు, ఇంకెంతకాలం పాపంలో ఉంటావు. నీ కనుక 2004 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు సర్వ మానవుల పాపము కొరకు కలువరి శిలువలో రక్తాన్ని కార్చి 2 చేతులు చాపి, యవనస్తుడా, నువ్వు చూస్తున్న అశ్లీలమైన చిత్రాల నుంచి బయటకు రా. నీలో ఉన్న పగను విడిచిపెట్టు, నీలో ఉన్న ప్రతికారాన్ని విడిచిపెట్టు, లోకాన్ని విడిచి నన్ను హత్తుకోరా, నేను ఎత్తుకుంటానని 2 చేతులు చాపినా నువ్వు మాట వింటలేదుగా. అందరూ మోకరించండి. అయ్యా, తెలుసు నీకు నేను తప్పు చేశానయ్యా. దారులు చేసిన ఆ ప్రార్థన దీవెన పితరుల ఆశీర్వాదం రావాలి ప్రభువా. అందరూ మోకరించండి. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. అయ్యో, నా వరకు నా తల్లి చనిపోలేదయ్యా, నా తండ్రి చనిపోలేదయ్యా, నా స్నేహితులు చనిపోలేదయ్యా, నా యేసయ్య నువ్వు నా కొరకు చనిపోయావయ్యా, నీ కొరకు నేను సాక్షిగా బ్రతుకుతానయ్యా. ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకోకపోతే, ఎవరైనా దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, ఈ వాక్యం విన్న తర్వాత నీ హృదయాన్ని మార్చుకొని దేవునికి అప్పగించుకోగలిగితే, నా దేవుడు సందర్భాలను దీవించినట్లుగా దావీదు కుమారులను రాజైపోతావు. రక్షించబడిన ప్రతి ఒక్కరు రాజులైన యాజక సమూహం. అయ్యా, నన్ను క్షమించు తండ్రి. ఇన్ని సంవత్సరాల నుంచి మధ్యలోకి వస్తున్న పాపముని గట్టిగా ఉంది ఆశీర్వాదం విడిచిపెట్టు. ఇన్ని సంవత్సరాల నుంచి మధ్యలోకి వస్తున్నావు, తెలియని పదవి రక్ష నా పెద్దలు సరదాలు విడిచిపెట్టేస్తున్నాము. అతోడియాలో గర్వం ఉంటే నీ ప్రార్థన దేవుడు వినవా? ఎందుకయ్యా నీకు గర్వం? ఇవాళ చనిపోతే రేపు 2 రోజు విడిచిపెట్టు. తమ తాను తగ్గించుకున్నదో హెచ్చించబడతారు. ఆ తగ్గింపు విధేయంలో పెద్దల వాటికి లోబడే తత్వము ప్రవర్త నడిపింపులో ఉన్న దర్శన కుమారుడైన సలోమోను వచ్చేది ఈ రాత్రి నా కాలు వాటిని కిరీటముగా వచ్చును గాక. ఓ నీకానా ఆశ్చర్యత తీరా కృప కలిగిన గాక. 2 చేతులు పైకెత్తు. యేసయ్యా, యేసయ్యా, నన్ను కాపాడుకోవయ్యా, నన్ను కాపాడుకోవయ్యా, నా బిడ్డలను కాపాడుకోవయ్యా, నా బిడ్డలను కాపాడుకోవయ్యా. యేసయ్యా, టైం ఎంత చూడు. ఎంత 8:30. ఇంకా టైం ఉందా? వచ్చేయండి చూడండి, రాంగ్ టైం. టైం ఎంత చూడు. ఇంకా టైం ఉందా? ముగించేయాలి. ఇంకా 10 నిమిషాలు ఉందా? ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకో. ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనని తల మీద ఉన్న దోషం కొట్టివేయబోతుంది. ఈ ప్రార్థన ద్వారా మీ చరిత్ర మార్చబోతున్నాడు దేవుడు. యేసయ్యా, నాలో తెలుసో తెలియకో పాపం ఉందయ్యా, కోపమే పాపమయ్యా, అసూయే పాపమయ్యా, ఇతరులను ద్వేషించడమే పాపమయ్యా, నాలో తొలగించవా, నాకు కృప చూపవా యేసయ్యా. బిలు ఆయన బిలు. అసమానుడైన వాడు అవమానపరచడు నీవు.
అవమానపరచరు పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా కొనుక్కున్నా అమ్ముకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షణ లేకున్నా మాయని తగరాపడి దిగులు పడుకున్నా మానవుడు చదువుగా మార్చుని మాయని తగరాపడి దిగులు పడుకున్నా మానవుడు చదువుగా మార్చుని రెండు చేతులు పైకి చేసేకి బిడ్డలు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. తల్లి వంచండి, కలమియండి. సేవకులు ప్రేమ్ కుమారయ్య ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటామండి. మమ్మల్ని అతిథిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి మిక్కిలి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేమేమై